వెల్కమ్ టు A6 న్యూస్. నా పేరు శశి. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నల్ల మధు యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా కౌన్సిలర్ మధు యాదవ్ గారు తన మంచి మనసును చాటుకున్నారు. స్థానిక మసీదుకు తన సొంత ఖర్చుతో రంగులు వేయించడంతో పాటు 25 కిలోల బియ్యం విరాళంగా అందజేశారు. పండుగ వేళ ఆయన చేసిన సహాయానికి ముస్లిం సోదరులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి మధు యాదవ్ గారికి ఈద్ ముబారక్ చెబుతూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 10వ వార్డు కౌన్సిలర్ నల్ల మధు యాదవ్ గారు మీడియాతో మాట్లాడుతూ రంజాన్ పండుగ ముస్లిం సోదరులందరికీ ఎంతో పవిత్రమైందని, అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు. తను స్థానిక మసీదుకు రంగులు వేయించడం మరియు బియ్యం విరాళంగా ఇవ్వడం తన బాధ్యతగా భావిస్తున్నానని, మున్సిపాలిటీలో అందరూ ఐకమత్యంగా ఉండాలన్నదే తన కోరిక అని తెలిపారు. ఈ పవిత్ర పండుగ వేళ ముస్లిం సోదరులందరికీ ఆయన హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళు వినగానే మేము అందరం వచ్చి మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ నమాజ్ చేశారు, నమాజ్ పాల్గొనడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు మరి మిమ్మల్ని పిలిచి వాళ్ళు ఆశీర్వదించినందుకు, మాకు వచ్చినందుకు వాళ్ళకు చాలా సంతోషంగా ఉన్నది. కావున ఇక్కడ కాశవాడలో ఉన్న కార్యక్రమాలన్నిటికీ మేము ముందు వస్తాము. ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ పనుల గురించి మేము ఇంతకుముందు కూడా గత జరిగిన ఎన్నికల్లో మీకు చెప్పడం జరిగింది. ఇక ముందు అక్కడ సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ ఇక్కడ కౌన్సిల్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవి డెవలప్ చేస్తానని సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ టైం పండగ ముందు మస్జిద్ గారికి కలర్ కావాలని వాళ్ళు వచ్చి తెలియజేయగానే నేను 10,000 రూపాయలు తక్షణమే వాళ్ళకి తీసి ఇవ్వడం జరిగింది. వీరికి ముందు రోజుల్లో కూడా ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నేను ముందుండి వీళ్ళకి తోడై ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విచ్చేసిన మధు గారికి స్పెషల్గా థ్యాంక్స్. మరియు మా అన్ని విషయాలలో ఈ ముబారక్ నగర్కి కావాల్సిన అన్ని విషయాలలో కూడా ముందంజ ఉండి మమ్మల్ని వెన్నంటుకొని ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. ఇలాగే ఉండాలి ఫ్యూచర్లో కూడా. మీ యొక్క సహకారం మాకు ఎల్లప్పుడూ ఉండాలని మా కోరిక. మన కోసం గూడెంకి వచ్చారంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా మస్జిద్కి కలర్ ఇప్పి అన్న అంటే కలర్ ఇప్పించింది. అలా వేరే పని ఉన్నాయంటే సరే చేస్తున్నారు. ఇంకా చేసేది మంచిగా ఉన్నది.